వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఎంవిఎన్ కశ్యప్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్. నమస్కారం ఎంవిఎన్ కశ్యప్ గారు. సో ఈ ఎపిసోడ్ లో మనము అంటే యాజ్ అ లైఫ్ కోచ్ గా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారనమాట. కానీ అంటే వాళ్ళు మోటివేటెడ్ అవుతారు, మళ్ళీ తర్వాత దిగిపోతుంది. సో అది ఒక డ్రగ్ లా అయిపోయింది అనమాట. కానీ ఆల్ టైమ్ 24/7 ఎవరు మోటివేటెడ్ గా ఉండలేరు. కానీ అలా మనం ఉండాలి మోటివేటెడ్‌గా అంటే ఏం చేయాలి? ఎలా ఆ మైండ్ సెట్‌ని మనం డెవలప్ చేసుకోవాలి? ఒకసారి చెప్పండి. 24/7 మోటివేటెడ్‌గా ఉండడం ఎలా? డిశ్చార్జ్ అవ్వని బ్యాటరీతో ఉండే ఫోన్ ఉందా? లేదు. ఆ! ఒకసారి పెట్రోల్ కొట్టించుకుంటే లైఫ్ టైం తిరిగే కార్ ఉందా? లేదు. ప్రతిదానికి రీఫిల్ చేయాలి. అబ్సల్యూట్. అవును. మోటివేషన్ కూడా అంతే అండి. ఓకే. అయితే ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 24/7 మోటివేట్ అవ్వటం పాసిబులా? రైట్. నేనేమంటానంటే కాదు అనే చెప్తాను. అబద్ధం అయితే చెప్పదలుచుకోలే. ఓకే. కమాన్ మీ వల్ల అవుతుంది కాదు. ఓకే. కొన్నిసార్లు డిమోటివేట్ అవుతాం, కొన్నిసార్లు ఛార్జింగ్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది. తేడా ఏంటి? ఛాంపియన్ కి మీడియాకర్ కి తేడా ఏంటంటే పెట్రోల్ అయిపోతే వీళ్ళు కొట్టించుకుంటారు, వీళ్ళు కొట్టించుకోరు. ఓకే. మైండ్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛాంపియన్స్ మళ్ళీ ఇమ్మీడియట్ గా ఛార్జింగ్ పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకోరు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి ఏ ఛార్జర్ యూజ్ చేయాలో తెలియదు. ఓకే. అట్లాంటప్పుడే మాలాంటి వాళ్ళ అవసరం వస్తుంది. మీరు ఒక మాట అన్నారు ఇందాక, నాకు బాగా నచ్చింది. మోటివేషన్ కూడా డ్రగ్ లాగా తయారైంది. నిజమండి. మోస్ట్ డేంజరస్ ఎడిక్షన్స్ లో ఇప్పుడు మోటివేషన్ ఒకటి. డిమోటివేట్ అయినప్పుడు మోటివేట్ కావటానికి ఇప్పుడు ఏదో ఒకటి చూస్తే తప్ప మోటివేట్ అవ్వట్లా, ఎవడో ఒకటి చెప్పింది వింటే తప్ప మోటివేట్ అవ్వట్లా. యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒక సెమినార్ అటెండ్ అవ్వాలి. అక్కర్లేదండి. నిజంగా చెబితే నేను ఇవాళ ఈ వీడియోలో చెప్తాను, మనకి సైన్స్ తెలిస్తే నాలాంటోడితో సొసైటీకి అవసరం లేదు. మోటివేషనల్ స్పీకర్లు అక్కర్లేదు. ఐ మీన్ ఇట్స్ ట్రూత్ అండి. అంటే చాలా మందికి ఆ సైన్స్ తెలియదు. సో ఫస్ట్ ఆన్సర్ 24/7 కుదరదండి. మరి ఎలా అంటే పడిపోకుండా ఉండటం కుదరదు, పడిపోతాం. ఎంత ఫాస్ట్ గా లేవగలుగుతున్నాం? డిమోటివేట్ అయినప్పుడు హౌ క్విక్లీ వీ కెన్ మోటివేట్ అవర్ సెల్ఫ్. మన ఫోకస్ దాని మీద ఉండాలి, అంతేగాని డిమోటివేట్ అవ్వకూడదు. దాని మీద ఉంటే కుదరదు. నేను అందుకే ఇందాక ఆ ఎగ్జాంపుల్ ఇచ్చా, ఏది ఛార్జింగ్ అనేది. మరి ఎలా? యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మోటివేషన్ లెవెల్స్ పడిపోకుండా ఉండటం అంటే ఎలా? మీకు పేరులోనే కనిపిస్తుంది మోటివేషన్. మీరు మోటివేషన్ అన్న పదాన్ని గమనిస్తే దాంట్లో ఇంకో పదం దాగుంది, మోటివ్ అన్న ఒక పదం దాగుంది. ఓకే. మోటివ్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మోటివ్ అంటే ఏంటి, ఎలా అనేది. మిమ్మల్ని తీసుకెళ్ళి, నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఆడియన్స్ అందరినీ, హిట్ టీవీ ప్రేక్షకులందరినీ అడుగుతున్నా, మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మిమ్మల్ని నేను తీసుకెళ్ళి ఒక డార్క్ రూమ్లో, ఇంత అందమైన రూమ్లో కాకుండా, ఇన్ని లైట్లు లేకుండా, ఒక డార్క్ రూమ్లో, అసలు వెలుతురు చాలా చాలా తక్కువ వెలుతురు, తినటానికి తిండి పెడతారు అంతే. అది కూడా ఏదో మీకు ఇష్టమైన తిండి కాదు, వాళ్ళు ఏదో పెడతారు, మీరు తినాలి. రైట్. తినటానికి తిండి, తాగటానికి నీళ్లు ఇస్తారు అంతే. ఇంకేం ఉండదు. మాట్లాడటానికి మనిషి ఉండడు, చూడటానికి ఫోన్ ఉండదు, సో కాశ్యప్తో గొడవ ఉండదు, చదవటానికి న్యూస్ పేపర్ ఉండదు, బుక్స్ ఉండవు, ఏం ఉండవండి. యు ఆర్ అబ్సల్యూట్లీ ఐసోలేటెడ్. ఒక డార్క్ రూమ్ లో అబ్సల్యూట్ ఐసోలేషన్. 2 నిమిషాలు ఉండగలుగుతారా? ఇంపాసిబుల్. 2 నిమిషాలే ఇంపాసిబుల్. ఇక్కడ మోటివేషన్ మేబీ 2 నిమిషాలు ట్రై చేయొచ్చేమో. 2 గంటలు, 2 రోజులు, 2 వారాలు ఉంటారో ఉండరు. కష్టం కదా, చాలా కష్టం. 2 వారాలు అయ్యేటప్పటికి పిచ్చెక్కుతుంది. 2 నెలలు అయితే ఇంకొకళ్ళకి పిచ్చెక్కిస్తాం. కానీ ఒక వ్యక్తి అదే కండిషన్లో 27 సంవత్సరాలు ఉన్నారు. 27 సంవత్సరాలు అదే కండిషన్లో ఆ రూమ్లోంచి బయటికి వస్తే, వచ్చిన కొన్ని రోజుల్లో ఆయన సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అయ్యారు. ఎస్, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అంటే మీరు గెస్ చేయగలరు. లెజెండరీ లీడర్ నెల్సన్ మండేలా.
ఎలా? ఆయన అడిగారు, ఎలా ఉన్నారు 27 సంవత్సరాలు మీరు, ఏంటి అసలు ఈ ఐసోలేషన్, పిచ్చెక్కలేదా? ఆయన అన్నారు, నేను రీఛార్జ్ అయ్యా. ఎందుకంటే ఐ మీన్ మీరు ఒకసారి ఆ స్టోరీ గమనిస్తే, ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఫైట్ ఎలా అయితే జరిగిందో, సౌత్ ఆఫ్రికాలో రేసిజం మీద ఫైట్ జరిగిందండి. బ్లాక్ పీపుల్కి ఫ్రీడమ్ ఉండేది కాదు. సో నెల్సన్ మండేలా గారు వాళ్ళ గురించి ఫైట్ చేసినప్పుడు ఆ మూమెంట్, ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ మూమెంట్ చాలా హీట్ ఎక్కింది. సో వాళ్ళు అప్పట్లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళంతా ఏమనుకున్నారంటే, ఈయన గనక జనాల్లో ఉన్నాడా అయిపోయినట్టే. సో లీడర్, బాహుబలి సినిమాలో అంటాడు కదా, లీడర్ చనిపోతే సేనలు వాటంతట అవే వెళ్ళిపోతాయి. సో లీడర్ని క్రౌడ్ నుంచి సెపరేట్ చేయడానికి జైల్లో పెట్టారు. 27 years అండి, ఆలోచించండి. కానీ ఆ లీడర్ డిమోటివేట్ అవ్వాల. ఆయన అడిగారు, ఎలా డిమోటివేట్ అవ్వకుండా ఐ మీన్ నీ ఛార్జింగ్ అయిపోలేదా, పెట్రోల్ అయిపోలేదా? ఆయన అన్నారు, నా మోటివ్ ఒక్కటే, నేను ఎప్పుడు బయటికి వచ్చిన మరుక్షణం నా బ్లాక్ పీపుల్కి స్వాతంత్రం రావాలి. మోటివ్, మీ మోటివేషన్ మీ మోటివ్లో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ చాలా మందికి ఈ రోజుల్లో మోటివ్ ఏంటండి, ఒక సాలరీ వస్తుంది, ఈఎంఐలు కట్టుకోవాలి, అంత చాలు, అంతే, అంతవరకే. అదేం తప్పు మోటివ్ అనట్లా, బట్ వెరీ స్మాల్ మోటివ్ మై డియర్ ఫ్రెండ్స్, వెరీ స్మాల్ మోటివ్. చాలా మందికి ఇంకా మోటివ్ ఇప్పుడు ఏమైందంటే, ఫ్రైడే ఈవినింగ్ ఎడిపోవాలి. వీక్ అంతా అదే ఆలోచిస్తామండి. అందుకే వీక్ డేస్ చాలా వీక్ ఉన్నాయి, చాలా వీక్ ఉన్నాయి వీక్ డేస్. ఎందుకంటే మోటివ్ ఏది, మోటివ్ ఉందా, మోటివేషన్ ఆటోమేటిక్ ఉంటుంది. అప్పుడు ఛార్జింగ్ అయిపోయినా ఛార్జర్స్ ఎత్తుకోవాల్సిన పని ఉన్నదండి. మన మోటివే మనల్ని రీఛార్జ్ చెయ్యగలదు, మన గోలే మనల్ని రీఛార్జ్ చెయ్యగలదు. ఆఫీస్లో టేబుల్ మీద ఒక చిన్న దాని ఏమంటారు, పెన్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది. దాని మీద ఒక లైన్ ఉందండి. ఆ లైన్ ఏంటంటే, ఇఫ్ యూ ఫీల్ లైక్ క్విట్టింగ్, రిమెంబర్ వై యూ స్టార్టెడ్. ఒకవేళ నువ్వు కష్టాలు తట్టుకోలేక హెబా అని వదిలేద్దాం అనుకుంటున్నావా, వదిలేద్దాం అనిపిస్తే ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎందుకు మొదలు పెట్టావో. ఎంత అద్భుతమైన లైన్ అండి, ఎవరు రాశారో కానీ. అవును, అంటే ఎందుకు మొదలు పెట్టామనే ఒక ఆలోచన మళ్ళీ వస్తే మళ్ళీ ఆ మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే అండి, ఆ ఆలోచన మనల్ని మోటివేట్ చేసింది. ఇది సైన్స్ అండి. మీరు ఒకసారి ఆలోచించండి, 2 ప్రశ్నలకు ఆన్సర్ మీకు మీరు ఇచ్చుకోండి. మీరు ఒకటి కాదు, కొన్ని వందల సార్లు హైలీ మోటివేట్ అయిన సందర్భాలు ఉంటాయి. కరెక్ట్. ఎలా మోటివేట్ అయ్యారు? బేసిక్గా పైన చూస్తే ఏమవుతుందంటే, ఎవరి మాటో నన్ను మోటివేట్ చేసింది, లేదా ఒక సిచ్యువేషన్ నన్ను మోటివేట్ చేసింది, ఒక కొటేషన్ నన్ను మోటివేట్ చేసింది, లేదా ఒక వీడియో నన్ను మోటివేట్ చేసింది. అది ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రిగర్ అండి, స్విచ్ మాత్రమే. యాక్చువల్గా అవి చూసినప్పుడు, విన్నప్పుడు మనం ఒక స్పెసిఫిక్ పద్ధతిలో ఆలోచిస్తాం, రైట్? అది గనక మనం కూర్చొని రీక్రియేట్ చెయ్యగలిగితే మోటివేషన్ ఈజ్ ఆటోమేటిక్. అసలు అది డిమోటివేట్ అయినా చాలా ఫాస్ట్గా మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్ షార్ట్ ఒక 2-3 పాయింట్స్లో చెప్పాలంటే, నెంబర్ 1, 24/7 మోటివేషన్ అనేది దట్స్ నాట్ ప్రాక్టికల్. డిమోటివేట్ అవుతాం, అవ్వంగానే ఎంత ఫాస్ట్గా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటున్నాం, అది ఇంపార్టెంట్. ఆ చార్జర్ మనమే అవ్వాలి, ఆ పవర్ బ్యాంక్ మనమే అవ్వాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మోటివేషన్ ఈజ్ అ మెంటల్ ఫుడ్. తినటానికి పొద్దున్నే ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తే ఓ 10 రోజులకు సరిపోదుగా, ఒక బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్ కూడా సరిపోదు 10 రోజులకి. బాడీకి ఎనర్జీ ఫుడ్ నుంచి, ఒక ఎనర్జీ ఫుడ్ నుంచి వస్తుంది, 1 టైప్ ఆఫ్ ఎనర్జీ. సిమిలర్లీ మైండ్కి ఆ మోటివేషన్ అనే ఎనర్జీ ఎక్కడొస్తుంది? ఆ మోటివేషన్ అనేది ఎనర్జీ అండి. అది ఎట్లా వస్తుంది? దాన్ని రెగ్యులర్గా మనం ఫీడ్ చేస్తే తప్ప రాదు. ఒకసారి చేసేసి వదిలేస్తే కుదరదు. అది బయటకు పోయి చేయించుకోవటం కంటే మనకు మనం చేసుకోవటం మంచిదే. అలా జరగాలి అంటే నెల్సన్ మండేలా ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మీ మోటివ్ ఏంటి? దేనికోసం మీరు ఏ పని మొదలుపెట్టినా దేనికోసం మొదలు పెడుతున్నారు? దాంట్లో లెవెల్స్ ఉంటాయండి. ఒకటి టాంజిబుల్ అని, అంటే ఫినాన్షియల్కి సంబంధించింది, నేమ్ అండ్ ఫేమ్కి సంబంధించింది, అవి నేను తప్పు అనట్లా. దాని తర్వాత ఇంకా లేయర్స్ ఉంటాయి, ఫిజికల్, మెంటల్, ఇమోషనల్. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క మోటివ్ ఉంటుంది.
మనం ఒక గోల్ పెట్టుకోవడానికి, రైట్? అది మనకి మన మైండ్లో రెగ్యులర్గా ఆ సినిమా కనపడితే, మై డియర్ ఫ్రెండ్స్, మోటివేషన్ దెన్ 24/7. ఎస్, ఒకవేళ పడ్డా మళ్ళీ లేవగలుగుతారు. చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. సో ఇందులో 2-3 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. సో సమ్మరీ మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తాను. స్టార్టింగ్లో మీరు చెప్పారు రీఛార్జ్ ఎవరైతే త్వరగా చేసుకుంటారో వాళ్ళే ఛాంపియన్స్ అనమాట. దాని తర్వాత మోటివేషన్లో మోటివ్ అనే పాయింట్ని మనం ఒకసారి ఒక మోటివ్ని తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.